ఇండియాకు మద్దతు ప్రకటించింది ఆస్ట్రేలియా. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీజ్ ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఇండియన్స్ కు వ్యతిరేకంగా, భారతీయులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇండియన్స్ కు వ్యతిరేకంగా ఓ ఆస్ట్రేలియన్ సెనేటర్ జసింటా ప్రిన్స్ కామెంట్స్ చేశారు. సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవాలి. సెనేటర్ జసింటా ప్రిన్స్ కామెంట్స్ పై ప్రధాని ఆల్బనీజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఇండియాకు క్షమాపణ చెప్పాలన్నారు ఆల్బనీజ్. తమకు ఓట్లు పడేలా భారతీయ వలసదారులను రప్పిస్తున్నారని ఆల్బనీజ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు జసింటా ప్రిన్స్. జసింటా వ్యాఖ్యలపై ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సీరియస్ అవుతోంది. అంటే ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ కమ్యూనిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియన్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు చేపట్టారు ఆస్ట్రేలియన్లు. మరి ముఖ్యంగా మొత్తం తిప్పి కొడితే 8,000 మంది ఉండరు అక్కడ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆ 8,000 మంది అంటే కనుక ఇలా ఆందోళనకు దిగిన వారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించింది కూడా ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఇటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు అనే అంశానికి సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఆల్బనీజ్ థామస్ అంటూ ఉంటారు ఆయన్ని. ఆల్బనీజ్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్బనీజ్ యాంథోనీ అంటూ ఉంటారు ఆయన్ని. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఎందుకు ఇలా రోడ్ల మీదకి వచ్చారని చెప్పి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక వాళ్ళ ప్రధానమైన బాధ ఏంటంటే కనుక ఇన్నాళ్ళు ఎప్పుడు లేనిది ఇప్పుడే వీళ్ళకి ఎందుకు గోల ఎక్కువైపోతుందంటే, ఎక్కడో చోట వీళ్ళు ఆ సోకాల్డ్ G7 కూడా కాదు, యూరోప్కి సంబంధించి, ఎగ్జాక్ట్లీ యూరోపియన్ కంట్రీస్లో ప్రప్రథమంగా వచ్చే పేరు, వినిపించే పేరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, సబ్జెక్ట్ ద కరెక్షన్ ఆస్ట్రేలియాకు సంబంధించి. ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఎందుకు ఈ విధమైన నిరసన వ్యక్తమవుతుందనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఇన్నాళ్ళు కూడా ఇక్కడ భారత వలసదారుల సంఖ్య చాలా తక్కువ ఉంది. బట్ క్రమేపీ పెరిగింది. ఎంతలా పెరిగిందంటే కనుక అఫ్కోర్స్ 2019-20 ఆ క్రమంలో కాస్త తగ్గింది. బట్ ఆ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా ఇటు భారతీయులు ఆస్ట్రేలియాకు వెళ్తున్న వలసదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ఈ క్రమంలోనే మీరు చూడొచ్చు, మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ మాస్ ఇమిగ్రేషన్ నౌ, ఇట్స్ టైమ్ టు పుట్ ఆస్ట్రేలియన్ ఫస్ట్ అంటే మీకు గుర్తుందా, అమెరికా కూడా అంతే కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ కూడా ఇటు ట్రంప్ కాల్ ఇచ్చిన సందర్భం. ఆ నేపథ్యంలోనే కదా ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. ట్రంప్ ఏం చెప్పుకొచ్చాడు, అమెరికాను మళ్ళీ గ్రేట్గా నేను అమెరికాను మళ్ళీ నేను చాలా గొప్ప దేశంగా మరల్చుతాను అన్నట్టు అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది కదా. సో ప్రస్తుతం ఆస్ట్రేలియాకి సంబంధించి అయితే అక్కడ ఎన్నికలు కాకుండా ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. తిప్పి కొడితే 8,000 మంది అంతే వాళ్ళు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ 8,000 మంది చేసిన ఆ ఉద్యమాన్ని, సోకాల్డ్ ఉద్యమాన్ని, ఆ ఆందోళనను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో జరిగిపోతుంది ఆస్ట్రేలియాలో అనే భయం ఏర్పడేలా సృష్టించడం జరుగుతోంది. దీని వెనకాల ఎవరున్నారు అనేది బహుశా కొద్ది రోజుల్లో నిగ్గు తేలే అంశం, కొన్ని రోజుల్లో తేలిపోవచ్చు కాక. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఏదో అంటూ ఉంటారు కదా, చినుకు కలిసి పెద్ద ఉప్పెనైంది, పెద్ద వరద అయిందంటూ కూడా. సో అలా మారుతుందా? అందుకే అక్కడ ఆల్బనీజ్ ప్రభుత్వం దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తోంది, అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇటు ఎప్పుడైతే సెనేటర్ అటువంటి వ్యాఖ్యలు చేశారో వెంటనే ఆ సెనేటర్ క్షమాపణ చెప్పాలని ఆల్బనీజ్ యాంథోనీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఆస్ట్రేలియన్ ప్రధాని. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఇండియాకు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారు అనేది అర్థమవుతోంది. మద్దతు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఏడుపు ఏంటంటే, అంటే ఈ సెనేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏడుపు ఏంటంటే, ఈ ఆల్బనీజ్ ఇటు భారతీయులని ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చేస్తున్నాడు ఇటు ఆస్ట్రేలియాకు, పెద్ద సంఖ్యలో భారతీయులని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చి ఓట్లలా మార్చుకుంటున్నాడు, అందుకే గెలిచేయడం జరుగుతోంది అనేది అక్కడ ఆ సెనేటర్ పార్టీకి సంబంధించిన ఏడుపు. ఈ క్రమంలోనే అసలు ఏ సంఖ్యలో పెరిగిపోయారు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మాట్లాడుకుందాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్లోకి సిద్ధం కాబోతున్నారు. అంతకన్నా ముందు అక్కడ ఎటువంటి ఆందోళన జరుగుతున్నా అనేది ఒకసారి చూద్దాం.
చూసారుగా అక్కడ ఆందోళన ఏ స్థాయిలో ఉంది అనేది. ఆస్ట్రేలియాను మళ్ళీ గొప్పగా తీసుకురావాలి, గొప్పగా మార్చాలి, మరల్చాలి అనేది వాళ్ళ కాల్ అక్కడ. సో ఈ నేపథ్యంలో ఇటు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ రియాక్ట్ అయ్యారు. ఆల్బనీస్ ఆంథోనీ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. Well, people in the Indian community are hurting, and it is important to make clear my position, which is that the Indian Australian community has made our nation stronger. They contribute to our economy, our communities. They're a vital part of modern Australia. And I just say to the Indian community, you're valued, you're welcome here, you make our country stronger by being here. And thank you for everything that you do to make Australia a better place. We're focused on delivering for people. The coalition seem to be just focused on themselves. The comments are not true that the Senator made. And of course, she should apologise for the hurt that has been caused. And her own colleagues are saying that. But even more importantly, leaders in the community are asking for that as well. This is how Australians really feel. రైట్, అది ఆయన రియాక్షన్. మరి ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఆస్ట్రేలియా ఇటు అపోజిషన్గా మాట్లాడుకున్న పార్టీలు కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారతీయులు నిజంగా సేఫ్ అయినా? ఇటు ఆల్బనీస్ ఆ స్థాయిలో మద్దతు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయా? ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఆల్బనీస్ రియాక్షన్ తర్వాత ప్రస్తుతం పరిస్థితులు ఏంటి? ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఈ ఇష్యూ సమస్య పోయినట్టేనా? సచిన్, మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్ లో అంటే లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. ఎక్కడ అంటే సిడ్నీ అలాగే మెల్బోర్న్ లో కొన్ని వేల మంది దీంట్లో పాల్గొన్నారు. ఇది ఒక నియో నాజీ అండ్ దాంతో పాటు ఫార్ రైట్ గ్రూప్స్ అని చెప్పేసి వీటిని లేబుల్ చేస్తున్నారు. నాజీ అంటే నాజీస్ అంటే హిట్లర్ మూవ్మెంట్ లాంటిది, ఒక నియో నాజీ మూవ్మెంట్ ఇది కూడా అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే వీళ్ళు వేసిన స్లోగన్స్ కూడా ఏంటంటే మోర్ ఇండియన్స్ ఇన్ 5 years దాన్ గ్రీక్స్ అండ్ ఇటాలియన్స్ ఇన్ 100. ప్రతి 100 మందిలో లాస్ట్ 5 years లో గ్రీక్స్ ఇటాలియన్స్ కంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఏ ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్బనీస్ ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన కూడా ఏం చెప్పారు అంటే మొత్తానికైతే వీఆర్ ఏ మోడర్న్ నేషన్ దాట్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ మల్టీ కల్చరలిజం ఎన్రిచ్డ్ బై డైవర్సిటీ. మనం ఒక మోడర్న్ నేషన్, ఇలా వివిధ దేశాల నుంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం డెవలప్ అయ్యాం, మనం బెనిఫిట్ అయ్యామని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా ఒక పాయింట్ ని చెప్పుకొచ్చారు. దాంతోపాటు నియో నాజీస్ వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ర్యాలీ చేసుకోవడానికి దొరికింది. కానీ ఐడియా దాట్ ఓపెన్ నియో నాజీ వాజ్ ఏబుల్ టు గివ్ ఎ స్పీచ్ ఫ్రమ్ ద స్టెప్స్ ఆఫ్ ద విక్టోరియన్ పార్లమెంట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఆయన దాన్ని ఖండించాడు చాలా క్లియర్ గా. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కానీ, ఆ స్పీచ్ కానీ, ఆ ర్యాలీ వీటన్నిటిని కూడా ఖండించాడు. ఆస్ట్రేలియన్స్ అందరికీ కూడా ఆయన చాలా క్లియర్ మెసేజ్ ఏమని ఇస్తున్నాడు అంటే షో రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఒకరికొకరు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మర్యాద ఇచ్చుకోవాలి. అండ్ ఫ్యూచర్ మన ఫర్దర్ గా ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అండ్ స్కిల్ ఉంది కాబట్టి ఇండియన్స్ ఎక్కువ మంది మన దగ్గర ఉన్నారు, ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చాడు. అల్బనీస్ గవర్నమెంట్ రిజెక్టెడ్ కాల్స్ టు కట్ ఇమిగ్రేషన్. సో గవర్నమెంట్ కూడా ఇమిగ్రేషన్ ని తక్కువ అంటే ఇండియన్స్ కి ఎక్కువ ఇమిగ్రేషన్ ఇవ్వకూడదు అన్న దాన్ని రిజెక్ట్ చేసింది. keeping the permanent migration intake steady at 1,85,000 for 2025-2026. So, ఈ ఇయర్ కి కూడా 1,85,000 పీపుల్ కి ఇమిగ్రేషన్ వీసాలు ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ కూడా చేస్తుంది. వాళ్ళ డిమాండ్స్ అన్నిటి తోసిపుచ్చింది. బేసికలీ మొత్తంగా మనం చూసుకుంటే కనుక హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇలా చాలా సెక్టర్స్ లో, ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ పీపుల్ ఉన్నారు ఇండియన్స్ కాబట్టి తీసుకుంటున్నారు. మనం ఇంకొక పాయింట్ కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే సచిన్, 50 సంవత్సరాల కింద ఈ తెల్లతోళ్ళు వాళ్ళందరూ కూడా బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు. బ్రిటిష్ షిప్ అనేది 1788లో ఫస్ట్ టైం అసలు ఆస్ట్రేలియాకి ల్యాండ్ అయింది. వీళ్ళందరూ కూడా మైగ్రెంట్స్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. సో వీళ్ళు మైగ్రెంట్స్ గా ఉండి ఒక 200 దాటిన తర్వాత, 200 సంవత్సరాలు దాటిన తర్వాత ఇదంతా మాదే అంటున్నారు. అసలు యాక్చువల్ గా లోకల్స్ ఎవరు? అక్కడ ఉన్న లోకల్ తెగలకు సంబంధించిన వాళ్ళందరినీ ఆల్రెడీ చాలా మందిని చంపేశారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఆ మైగ్రెంట్స్ ఇప్పుడు కొత్త వాళ్ళని వద్దని చెప్పి వస్తున్నారు. అండ్ ఆఫ్ ద డే అల్బనీస్ అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు, స్కిల్ ఉంది కాబట్టి మనం వాళ్ళని తీసుకుంటున్నాం. అండ్ వీళ్ళందరూ రావడం వల్లనే మన సెక్టర్స్, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ బూమ్ అవుతున్నాయి. వీళ్ళ వల్ల మనం బెనిఫిట్ అయ్యామని చెప్పేసి ఆయన తోసిపుచ్చాడు. వీళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా తోసిపుచ్చే ప్రయత్నం చేశాడు. మనం చెప్తే మేక్ అమెరికా ఫస్ట్ అని చెప్పేసి ఏదైతే ట్రంప్ ఒక స్లోగన్ తీసుకొచ్చాడో,
దాన్నే రెప్లికేట్ చేస్తున్నారు ఇక్కడ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా. సో అక్కడ మేక్ అమెరికా ఫస్ట్ అన్నప్పుడు ఇక్కడ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా కోసం ఇది చేయండి అని చెప్పి అంటున్నారు. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్సే, మరి వీళ్ళు ఆలోచించుకోలేదు. 4 జనరేషన్స్ ముందు వీళ్ళు వచ్చిన వాళ్ళే బయట నుంచి. సో మొత్తం మీద అయితే ఆస్ట్రేలియాలో ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఏం లేదు. ఈ ర్యాలీస్ ఒక ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. అది ప్రస్తుతానికైతే దాన్ని గవర్నమెంట్ కూడా అపోజ్ చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి ప్రొటెస్టులు జరగకుండా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు. అండ్ రానున్న కొన్ని రోజుల్లోనే క్వాడ్ కి సంబంధించిన మీటింగ్ కూడా ఉండబోయే అవకాశం ఉంది. క్వాడ్ అంటే మనకు తెలుసు కదా, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా, ఈ 4 దేశాలు ఇంకొక ఏవైతే మీటింగ్ కి సంబంధించి మీటింగ్ ఉండబోతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ మనకు ఆస్ట్రేలియాకి సంబంధించిన ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా వీటన్నిటిని అపోజ్ చేస్తుంది. అండ్ దీన్ని మనం స్క్రీన్ చూస్తే ఒక రకంగా ఇది అమెరికన్స్ పుష్ చేస్తున్నట్టే చెప్పచ్చు సచిన్. మనం ఒక రకంగా చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ లో గవర్నమెంట్ టాపులు చేసిండ్రు, శ్రీలంకలో గవర్నమెంట్ టాపులు చేసిండ్రు. అంటే అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక, ఇటు చూస్తే ఇప్పుడు నేపాల్, అన్నిట్లో సోషల్ మీడియాలో వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీని మూవ్ చేసి అక్కడ జనాలు రెచ్చగొట్టి అక్కడ ప్రభుత్వాలు కూలిపోయేలా తయారు చేస్తున్నారు. అలాంటి ఒక మూమెంట్ ఏమన్నా చేసే అవకాశం కూడా అంటే అది కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్స్ కూలగొట్టడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆస్ట్రేలియాలో అక్కడ జనాలను కూడా ప్రొవోక్ చేయడానికి కూడా ట్రంప్ కానీ అమెరికా కానీ వెనక్కి ఖచ్చితంగా చేయాలనుకుంటే చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సచిన్. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆస్ట్రేలియా ఏ స్థాయిలో మాట్లాడుతుందో మనం చూసాం. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియాకు సంబంధించి ప్రధాని ఇటు భారత్కి మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ అక్కడ సెనేటర్లు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడం దేనికి సంకేతం? ఎందుకో ఎల్లర్ల వెనకాల ఎవరో ఉన్నారనిపిస్తుంది కదూ. ఎస్, ఆ విషయం బయటపడేందుకు మనం వేచి చూద్దాం. ఎందుకంటే కనుక ఈ విషయం బయటపడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎప్పుడు లేనిది ఎందుకు ఈ స్థాయిలో ఇలా పేటరేగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 2018-16 వరకు చూసుకుంటే, పోనీ 2014 వరకే చూసుకుందాం, అప్పుడంతా భారత్ ఏం లేదుగా, చైనాదే కదా. అప్పుడు చైనాకి సంబంధించి ఆ తర్వాత పెరుగుకుంటూ వచ్చింది కదా. అతను న్యూజిలాండ్ కూడా భాగస్వామ్యం ఉంది కదా మైగ్రేషన్ విషయానికి వచ్చినప్పుడు. 2014 తర్వాత పెరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏది 2014 నుంచి భారత మైగ్రేషన్, ఇండియన్ మైగ్రేషన్ అటు ఆస్ట్రేలియాకు పెరిగింది. ఆ తర్వాత 2019 కరోనా టైం తర్వాత ఒక్కసారిగా డిక్లైన్ అయిపోయింది. 2021కి పూర్తిగా పడిపోయింది, 2020-2021కి. ఆ తర్వాత నుంచి మళ్ళీ క్రమేపీ పుంజుకుంది. ఆ పుంజుకోవడం ఎంత పుంజుకుందంటే 2023-2024 మధ్యలో ఏకంగా 98,000కు వెళ్ళిపోయింది. 98,000 మంది ఇటు ఇండియన్లు అటు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది ఏకంగా ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది, ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ఉంది, యూకే ఉంది, ఇలా అనేక దేశాలు ఉన్నాయి. కానీ వీళ్ళ ఏడుపంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి ఏడుపంతా కూడా ఇప్పుడు భారత్ ఎదిగితే చాలు పడి ఏడ్డమే అలవాటైపోయింది. కానీ కొంత రాజకీయ పార్టీలకు అక్కడ అవగాహన ఉంది. ఇటు భారత్ కష్టం ఏంటి, భారతీయుల కష్టం ఏంటి, భారతీయులు ఏ స్థాయిలో కష్టపడగలరు, అది వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆదరిస్తున్న సందర్భం ఉంది.